ఈ ఛందస్సును వాడారు అంటే ప్రపంచంలో తొలి కవితా రూపం వచ్చేసి ఋగ్వేదంలో మొట్టమొదటిసారి ఈ ఛందస్సును అనేది వాడినారు. తర్వాత గాయత్రి దేవత పేరున ఛందస్సు ఆవిర్భవించింది అని చెప్తారన్నమాట. తర్వాత ఋగ్వేదంలోని అగ్నిమీలే పురోహితం అనేటువంటి రుక్కు ద్వారా వైదిక ఛందస్సు ప్రారంభమైంది అని చెప్తారు. తర్వాత వాల్మీకి రామాయణంలోని మానిషాద అనే అనుష్టుపు శ్లోకంతో లౌకిక ఛందస్సు ప్రారంభమైంది. లౌకిక ఛందస్సు ప్రథమ అవతారంగా వాల్మీకిని భావిస్తారు. అంటే మొట్టమొదటిసారి వాల్మీకి రామాయణంలో ఈ ఛందస్సును వాడాడని చెప్తారన్నమాట. తదుపరి మాత్రలు అంటే మనం వేసుకున్నటువంటి మెడిసిన్లో మాత్రలు కాదు. ఛందస్సులో మాత్ర అంటే క్షణంలో 1/4 వంతు కాలాన్ని మాత్రకాలం అంటాం. ఈ మాత్రకాలాలు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. హ్రస్వము అంటే ఒక మాత్రకాలంలో ఉచ్చరించబడేది, ఒక మాత్రకాలంలో ఉచ్చరించబడేదాన్ని హ్రస్వం అంటాం. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ వీటిని హ్రస్వాలు అంటాం. హ్రస్వము అంటే పొట్టిది, తక్కువ కాలంలో ఉచ్చరించేది అని అర్థం. తర్వాత దీర్ఘము, దీర్ఘాన్ని ద్విమాత్ర కాలంలో ఉచ్చరిస్తాం. అంటే 2 అంటే 2 క్షణాలలో వాటిని ఉచ్చరిస్తాం దీర్ఘాక్షరాలని. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ ఇవి. తదుపరి ప్లుతములు వచ్చేసి త్రిమాత్ర కాలంలో ఉచ్చరిస్తాం. త్రిమాత్ర కాలం అంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరిస్తాం. ప్లుతాలు అనేవి ఏంటంటామంటే ఐ, ఔలను ప్లుతాలు అంటాం. ఇవి మళ్ళీ నేను సపరేట్గా వీటిని వివరిస్తాను రాసి. తర్వాత వ్యంజనం అంటే ఏమి? పొల్లు హల్లులను వ్యంజనాలు అంటాం. పొల్లు హల్లు అంటే అచ్చుతో కలవకుండా ఉండేవి. కలవకుండా ఉండేవని కదా దాని అర్థం. మనం అచ్చును కలిపి రాస్తేనే అది పూర్తి హల్లుగా మారుతుంది. ఇప్పుడు ఇక్క అని ఉంది, ఇక్కకి ఆ కలిపితేనే కా అవుతుంది. ఇక్క అనేటువంటి హల్లుకి ఆ అనే అచ్చు కలిపితేనే పూర్తిగా హల్లు అవుతుంది. ఇక్క అనేది వ్యంజనంగా ఉంటుంది. ఇక్క నుంచి ఎర్ర వరకు, బండిరా వరకు, ఎర్ర వరకు అన్నీ కూడా వ్యంజనాలే. వాటికి మనం ఆ అనేటువంటి అచ్చును చేర్చిన తర్వాతనే పూర్తి హల్లుగా మారుతాయి. ఇప్పుడు ఇక్క అనేది కానీ, ఇగ్గ అనేది కానీ, ఇచ్చ అనేది కానీ ఇవన్నీ కూడా మనం తక్కువ కాలంలో పలుకుతాం. అంటే అర్ధమాత్ర కాలంలో పలుకుతాం. ఒక మాత్ర కాలం కంటే కూడా తక్కువ కాలంలో పలుకుతాం. వీటిని వ్యంజనాలు అంటాం. తర్వాత ఛందస్సుకు ఉండే అంగాలు. ఛందస్సుకు ఉండేటువంటి అంగాలు 5. అవేమంటే 1 గురులఘువులు, 2 గణాలు, 3 పాదనియమము, 4 యతి, 5 ప్రాసలు. గురులఘువులు ఎలా గుర్తించాలో, గణాలుగా ఎలా విభజించుకోవాలో, పాదంలో ఉన్నటువంటి నియమాలు ఏంటియో, యతి దేన్ని యతి అంటాము, యతి ఎలా నిర్ణయిస్తాము, తర్వాత ప్రాస దేన్ని ప్రాస అంటాము, ప్రాసలో ఉన్నటువంటి విషయాలు ఏంటియో ఫ్రెండ్స్. తర్వాత మనము ఛందస్సులో ఉన్నటువంటి భాగాలు చెప్పుకున్నాం. భాగాల్లో మొదటిది గురులఘువులని, తర్వాత హ్రస్వము, దీర్ఘము, ప్లుతము, వ్యంజనం అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మాత్ర అంటే ఒక క్షణం అంటే ఒక నిమిషంలో 1/4 వంతు కాలాన్ని ఒక మాత్ర కాలం అని చెప్తాం. తర్వాత హ్రస్వము అంటే పొట్టిదని ఏదైనా చెప్పుకున్నాం. పొట్టిది అంటే తక్కువ కాలంలో ఉచ్చరించేదాన్ని హ్రస్వము అంటాం. అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేదాన్ని హ్రస్వము అంటాం. అవేవి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. కా నుండి బండిరావు ఇవన్నీ కూడా హ్రస్వాలు, తక్కువ కాలంలోనే ఉచ్చరిస్తాం. కా అనం కదా, క అంటాం. రా అంతేగాని కా అని దీర్ఘం తీసి పలకం కదా, అందుకే ఇవి కూడా హ్రస్వాలే అవుతాయి. అంటే హల్లులు మొత్తము హ్రస్వాలే. అచ్చుల్లో ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ ఇవి మాత్రమే హ్రస్వాలు. తర్వాత దీర్ఘం. వేడిని దీర్ఘాలు అంటారంటే ద్విమాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి అక్షరాలు. ద్విమాత్ర అంటే 2 క్షణాల కాలంలో పలికేటువంటి వాటిని మాత్రమే దీర్ఘాలు అంటారు. అవేవి అంటే అచ్చుల్లో ఆ, ఈ, ఉ, రు,
పాటు ఈ అచ్చులతో కూడినటువంటి హల్లులు, ఈ అచ్చులతో కూడినటువంటి హల్లులు కా, కి, కు, బండిరాగం, వీటిల్లో కూడా ఈ అచ్చులతో కూడినటువంటి ఈ హల్లుల్ని కూడా మనం దీర్ఘాలనే చెప్తాం. తర్వాత ప్లుతములు. ప్లుతములు అంటే త్రిమాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి. త్రిమాత్ర కాలం అంటే 3 క్షణాల కాలంలో ఉచ్చరించేటువంటి అక్షరాలు. ఇక్కడేమో ఫస్ట్ దాంట్లో ఆ అన్నాము, ఇక్కడేమో ఆ అన్నాము. ఇక్కడ త్రిమాత్ర కాలంలో ఐ, ఔ అనేవి ఎక్కువ కాలాన్ని తీసుకుంటాం. ఐక్యము అన్నప్పుడు ఐ అని ఎక్కువ కాలం తీసుకొని పలుకుతాం. ఆ అనేదానికి కొంచెం తక్కువ కాలం ఉంటుంది, ఆ అనేదానికి తక్కువ కాలం ఉంటుంది. ఇక్కడ ఐ అన్నప్పుడు ఐ అనే అన్నాం కదా, ఐ అనే అంటాం. అంటే దీర్ఘం కొద్దిగా ఎక్కువ తీసే పలుకుతాం కాబట్టి వీటిని ప్లుతములు అంటాం. ఐ ఔల్ని ప్లుతములు అంటాం. తర్వాత వ్యంజనాలు. వ్యంజనాలు ఈ వ్యంజనములు ఏవి అంటే అర్ధమాత్ర కాలంలో, అర్ధమాత్ర కాలంలో ఉచ్చరించేవి. అర్ధమాత్ర కాలంలో ఉచ్చరించేవి అవి ఏవి అంటే ఉదాహరణ చూద్దాం. ఇక్, ఇగ్, ఏవైనా కావచ్చు. ఇచ్, ఈ, ఎల్, ఎల్. కా నుండి బండిరా వరకు ఉన్నటువంటి పొల్లు హల్లులను వ్యంజనాలు అంటాం. మరి హల్లు ఎప్పుడు అవుతుంది అంటే ఇగ్ ప్లస్ ఆ కలిపితేనే కా అవుతుంది. ఇగ్ ప్లస్ ఆ కలిపితేనే గా అవుతుంది. ఇచ్ ప్లస్ ఆ కలిపితేనే చ. ఈ ప్లస్ ఆ యా. ఇర్ ప్లస్ ఆ రా. ఇర్ ప్లస్ ఆ రా. ఇలా అంటే వీటికి మనం అచ్చును చేరిస్తేనే పూర్తి అక్షరంగా మారుతుంది, లేకపోతే అది వ్యంజనంగా ఉంటుంది. ఈ అచ్చు కలవకపోతే వ్యంజనాలుగానే ఉంటాయి, ఎందుకంటే పొల్లు హల్లుగానే పలుకుతాం అన్నమాట. అచ్చు చేసిన తర్వాత వాటిని మనం హల్లుగా పలుకుతాం. క, క, గ, గ, ఞ. ఇలా పొల్లు హల్లుగా ఉన్నటువంటి వాటిని వ్యంజనాలు అంటాము. వీటిని మనం అర్ధమాత్ర కాలంలోనే ఉచ్చరిస్తాం. ఇక్ అనడానికి ఎక్కువ టైం పట్టదు. కా అనడానికి, ఇక్ అనడానికి చాలా తేడా ఉంది. ఎక్కువ టైం పడుతుంది కా అనడానికి, ఇక్ అనడానికి తక్కువ పడుతుంది. అందుకే దీన్ని అర్ధమాత్ర కాలం మనము పలుకుతాం. ఇది వ్యంజనాల గురించి. తర్వాత మనము గురు లఘువులు అని వేటిని అంటాము. అవి ఎలా ఏ యాక్షన్లో గుర్తిస్తామో చూద్దాం. ఇదంతా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, రాసుకోండి. తర్వాత వీటిల్లో మనం ఉన్నటువంటి అక్షరాలను ఏ అక్షరాలకు గురు లఘువులు గుర్తిస్తామనేది ఇప్పుడు చెప్తున్నాం. గురు లఘువులు, గురు లఘువులు. మరి వీటిని మనం ఏవి గురు లఘువులు చూద్దాం. యువ ఆకారంలో ఉన్నటువంటి దానిని గురువు అంటాం.
మనం దాన్ని చెప్పుకున్నప్పుడు గా అని పిలుస్తాం. ఒకటి రూపంలో ఉన్నటువంటి దీనిని లఘువు అంటాం. దీన్ని లా అని పిలుస్తాం. ఇవి గురు లఘువులు. ఈ గుర్తులు అన్నమాట. గురువు అంటే గుర్తు, యువ ఆకారం ఉన్నటువంటి ఇది. తర్వాత లఘువు అంటే ఇలా ఒకటి రూపంలో ఉన్నటువంటి దీన్ని లఘువు అని పిలుస్తాం. ఒకటి రూపంలో ఉన్నటువంటి దీనిని లఘువు అని పిలుస్తాము. యువాకారం ఉన్నటువంటి ఏ రూపాన్ని గురువు అని పిలుస్తాం. మరి ఈ గురు లఘువుల్ని ఏ అక్షరాలకు ఎలా గుర్తించాలా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దాం. మనము అచ్చులు తీసుకుందాం. ఆ, ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. ఇవి కూడా ఎందుకంటే సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం వీటిని కూడా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, తక్కువ కాలంలో పలికేటువంటి వాటికి మాత్రమే మనము లఘువును గుర్తిస్తాము. ఎక్కువ కాలంలో ఉచ్చరించే వాటికి గురువును గుర్తిస్తాం. తక్కువ కాలంలో ఉచ్చరించే వాటికేమో లఘువును గుర్తిస్తాము. ఎక్కువ కాలంలో ఉచ్చరించే వాటికేమో గురువును గుర్తిస్తాం. ఎక్కువ కాలం అంటే గురువు అంటే ద్విమాత్ర కాలం అని చెప్పుకున్నాం. ఇక్కడ లఘువు చూద్దాం. హ్రస్వ ఆకారానికి లఘువు, హ్రస్వ ఇకారం లఘువు, హ్రస్వ ఉకారం లఘువు, హ్రస్వ రుకారం లఘువు, హ్రస్వ ఎకారం లఘువు, హ్రస్వ ఉకారం లఘువు. ఇవి మాత్రమే లఘువు. వీటలు మరి గురువులు ఏవి అంటే దీర్ఘంతో ఉన్నటువంటి అక్షరాలకు మాత్రమే గురువును గుర్తిస్తాం. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, ఇంతవరకు. మరి మిగిలినవి అంటే ఐ కూడా గురువే అవుతుంది, ఔ గురువే అవుతుంది, సున్నాతో కూడినటువంటి ఆకారం గురువే, విసర్గతో కూడినటువంటి ఆకారము గురువే. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏమంటే మనము ఈ అచ్చులతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురు లఘువులు ఎట్లయితే చూస్తారు చెప్తాను. ఫస్ట్ ఇవి తీసాను, దీర్ఘంతో ఉన్నటువంటి అక్షరాలని తీసాను. మరి ఇవి లఘు. ఆ, ఈ, ఉ, రు, ఏ. తర్వాత ఓ. ఇవి లఘు. వీటితో కూడినటువంటి గుణింతాలు కూడా క, కి, కు, రు, కే, కో. గుణింతాలతో కూడినటువంటి అక్షరాలు కూడా ఏమవుతాయంటే లఘువులే అవుతాయి. అంటే ఈ అచ్చులతో కూడినటువంటి హల్లులు లఘువులు. ఈ అచ్చులతో కూడినటువంటి హల్లులు లఘువులు. కా మొదలుకొని బండిన వరకు రా, రి, రు,